హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎంతగానో మెచ్చినటువంటి గోరింటాకు మరొక పద్ధతిలో చూపించబోతున్నాను. అది కూడా ఆకు లేకుండా. ఇది ఇన్స్టెంట్ మెహందీ కాదండి. చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది. అది కూడా 2 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఇది సరికొత్త పద్ధతిలో తయారు చేసినటువంటి గోరింటాకు. ఇదివరకు మీరు చూసి ఉండరు. ఇది 90s కిడ్స్కి అయితే తెలిసే ఉంటుంది. ఇది బెల్లం గోరింటాకు, చిప్పల గోరింటాకు లాంటిది కాదండి. స్టవ్ వెలిగించే పని లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, ఇది ఎక్కువ రోజులు కూడా ఉంటుందండి, త్వరగా పోదు. ఇక వీడియో పూర్తిగా చూడండి, ఇక్కడ స్కిప్ చేయకుండా. అదేవిధంగా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 90s కిడ్స్కి అయితే తెలిసే ఉంటుందండి. ఈ విధంగా టేకాకు చిగుర్లు ఉంటాయి కదండి, టేకాకు చిగుర్లతో గోరింటాకు పెట్టుకునే వాళ్ళం. మీకు తెలుసుంటే కమెంట్ చేయండి. దీన్ని జస్ట్ ఈ విధంగా నలపంగానే మనకు రెడ్గా అవుతుంది. చూడండి, నేను ఒకసారి నలిపి చూపిస్తా చూడండి. ఈ విధంగా నలిపామంటే ఇది ఎర్రగా అవుతుంది. చిన్నతనంలో గోరింటాకు పెట్టుకునే వాళ్ళం. మీకు కూడా తెలుసుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అదేవిధంగా ఇది ఇలా తయారు చేయాలి ఏంటి అనేది కూడా చూసేద్దాం. చాలా ఎర్రగా అవుతుందండి ఇది. ఇక దీంతో గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలనేది పూర్తిగా వీడియో చూడండి. ఇది ఎన్ని రోజులు ఉంటుంది, ఎలా తయారు చేసుకోవాలనేది చూసేయండి. సో ఈ విధంగా నలిపితే రెడ్గా అవుతుంది. టేకు చెట్టు ముదురుగా ఉన్న ఆకులు కాదండి, చిగురులు ఉంటాయి కదండి, లేతగా ఉన్న ఆకుల్ని ఈ విధంగా నలిపితే రెడ్గా అవుతుందండి. సో ఇక దీంతో గోరింటాకు తయారు చేసుకుందాం, అది కూడా స్టవ్ వెలిగించకుండా. ఇక ఈ విధంగా లేతగా ఉన్నటువంటి ఆకుల్ని చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా కట్ చేసుకోండి. చాలామందికి తెలిసే ఉంటుందండి, టేకాకుతోటి గోరింటాకు చేసుకుంటామని చెప్పేసి. వీటికి ఉన్నటువంటి ఇగుర్లను, టేకాకు ఇగుర్లను నలిపితే అది ఎర్రగా అవుతుందని తెలిసే ఉంటుంది. ఈ విధంగా ఇగుర్లు ఉంటాయి కదండి, చిగుర్లు అంటారు. సో చిగుర్లు తీసుకోవాలి, అంతే ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలండి. కొద్దిగా చిగుర్లు అయితే సరిపోతుందండి. జస్ట్ ఈ విధంగా మనము దీన్ని దంచంగానే రెడ్గా టర్న్ అవుతుందండి. ఇది ఒక డిఫరెంట్ మెథడ్ అండి, గోరింటాకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకా మన ఛానల్లో డిఫరెంట్ మెథడ్స్లో మెహందీ వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఇంకా రాబోయే వీడియోస్లో ఇంకా వెరైటీ మెథడ్స్లో మీకు గోరింటాకు అనేది చూపిస్తూనే ఉంటానండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువ కాదండి. జస్ట్ 1 స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇంకా వేరే ఏం మనం యాడ్ చేసుకోవద్దండి, ఓన్లీ టేకాకు ఇగుర్లు, అదేవిధంగా కొద్దిగా వాటర్, జస్ట్ 1 స్పూన్ ఆఫ్ వాటర్ అంతే. చిగుర్లు అంటారు, ఇగుర్లు అంటారండి. ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇందులో నుంచి వచ్చిన వాటర్ తీసుకోవాలండి. ఇక ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. ఎక్కువ వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మన కలర్ అనేది అంత మంచిగా రాదు. ఈ విధంగా చూస్తున్నారు కదండి, ఎంత రెడ్గా వస్తుందో. మీకు నమ్మకం లేకపోతే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, టేకాకు ఇగురిని నలిపితే రెడ్గా అవుతుందో లేదో మీకు తెలిసిపోతుంది. సో ఈ విధంగా టేకాకులో నుంచి వచ్చినటువంటి రసం అంతా సపరేట్ చేసుకోవాలి. నేను చూస్తున్నారు కదండి, జస్ట్ ఫింగర్స్ తోటి అంతా రసం అంతా తీసేటప్పటికి ఫింగర్స్ అనేవి ఎర్రగా అయిపోయాయి. ఇక ఇందులోనే కావాల్సినంత కుంకుమ యాడ్ చేసుకోండి. ఈ విధంగా అంతా ఉండలేమీ లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎప్పటికీ మీరు ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, డెఫినెట్గా వీడియో చేస్తాను. సో డిజైన్ వేయడానికి అనుకూలంగా ఉండేలాగా థిక్ కన్సిస్టెన్సీ లేకుండా, అలాగని పలచగా లేకుండా ఈ విధంగా మనం డిజైన్ వేయడానికి అనుకూలంగా ఉండేలాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇక డిఫరెంట్ డిజైన్స్ చూపించండి అని అడుగుతున్నారు కదా. సో ఇవాళ వచ్చేసి ఒక సింపుల్ లోటస్ అయితే వేస్తున్నానండి, వేసేది కూడా చూపిస్తున్నా. మీరు కూడా ఈ డిజైన్ వేసుకోవాలంటే యూజ్ అవుతుందని చెప్పి డిజైన్ వేయడం కూడా చూపిస్తున్నానండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, అదేవిధంగా చేతి నిండుగా ఉంటుంది, చూడడానికి లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. ఇది వేయడం కూడా చాలా సింపులేనండి. సో ఈ లోటస్ డిజైన్ మీకు నచ్చిందా లేదా అన్నది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా సింపుల్ అండి, చేతి నిండుగా ఉంటుంది. ఇది డిజైన్ వేయడం కూడా చాలా సింపుల్. సో ఈ విధంగా వేసానండి. ఇక
అగ్గిపుల్ల కానీ లేదంటే అగరబత్తి పుల్లతోటి కానీ మనం నచ్చినటువంటి డిజైన్ వేసేసుకోవటమే. డిజైన్ వేసేది కూడా పూర్తిగా చూపించండి అక్క అని అడుగుతున్నారు కదా. సో డిజైన్ వేసేది కూడా పూర్తిగా చూపిస్తున్నానండి. సో చూస్తున్నారు కదండి, ఫైనల్గా డిజైన్ అయితే ఇలా ఉంది. ఇక ఇది ఎక్కువ సమయం ఉంచుకోవాల్సిన అవసరం లేదండి, కొద్దిగా డ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా డ్రై అయిన తర్వాత ఇక వాష్ చేసుకోవటమే. ఇక వాష్ చేస్తా చూడండి ఎంత ఎర్రగా పడిందో, నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంతకు మీకు ఈ డిఫరెంట్ మెథడ్లో గోరింటాకు నచ్చిందా లేదా అన్నది కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ మెథడ్లో గోరింటాకు ఇదివరకు తెలిసినా కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దండి. సో చూస్తున్నారు కదండి ఎంత ఎర్రగా పండిందో. ఇది ఒక డిఫరెంట్ మెథడ్ అండి, రొటీన్గా కాకుండా ఇది ఒక డిఫరెంట్ మెథడ్. ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కాబట్టి ఆడవారు ఖచ్చితంగా గోరింటాకు అనేది పెట్టుకోరు కాబట్టి సిటీస్లో ఉన్న వారికి అక్కడక్కడ టేకు చెట్లు అయితే కనపడుతూనే ఉంటాయి కదండి. సో వాడుకున్నటువంటి ఇగుర్లతోటి ఈజీగా తయారు చేసుకోవచ్చండి. నేను రోట్లో రుబ్బాను కదండి, మీరు మిక్సీ జార్లో వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా మోతాదులో ఏంటంటే మిక్సీ గిన్నెలో తిరగదు కాబట్టి నేను రోట్లో రుబ్బానండి. సో చూస్తున్నారు కదండి ఎంత సింపుల్గా డిఫరెంట్గా గోరింటాకు అయితే తయారు చేశాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా ఇంతకీ నచ్చిందా లేదా అన్నది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి మంచి మంచి గోరింటాకు వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అన్నది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.